ఫర్జీ 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ రన్ టైమ్తో తెలుగులో కూడా ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ యొక్క రివ్యూ ఇది. చాలా లెందీ రన్ టైం, అందులోని 8 అవర్స్ కాబట్టి ఫస్ట్ 4 ఎపిసోడ్స్ రివ్యూని ముందు ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మాకు యామ్గో షో ఇచ్చారు. సో మిగతా 5-6 ఎపిసోడ్స్ యొక్క రివ్యూని నెక్స్ట్ హంట్ మూవీ రివ్యూ, ఆ తర్వాత యామ్గో సినిమా రివ్యూ ఇవ్వగానే వెంటనే చూసేసి 5-6-7-8 ఎపిసోడ్స్ యొక్క రివ్యూని ఇచ్చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్గా ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఎలా అనిపించాయంటే 1-3 ఎపిసోడ్స్ రిఫ్రెషింగ్గా కొత్త కంటెంట్తో చాలా బాగున్నాయి. 4th ఎపిసోడ్ మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వల్గర్ వర్డ్స్ అయితే తెగ ఉన్నాయి, తెలుగులోనే చూశాను. ఇంకా లిప్ లాక్స్ లాంటివి కూడా ఉన్నాయి. సో కొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ సీన్స్ ఉన్నప్పటికీ ఫ్యామిలీతో చూసేది కాదు వెబ్ సిరీస్. బేసిక్గా వెబ్ సిరీస్ దేనికోసం అంటే దొంగ నోట్ల బిజినెస్ కోసం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 ఆర్టిస్ట్ 59 మినిట్స్ ఉంటుంది. ఓపెనింగ్ ఎపిసోడ్ని చాలా ఎంగేజింగ్గా ఉండేలా చూసుకున్నారు. ఈ ఎపిసోడ్లో షాహిద్ కపూర్ గారి లైఫ్ని, అతని దరిద్రాన్ని, క్రాంతి అనే పత్రికని లాస్ట్ 15 మినిట్స్లో పోలీస్ ఆఫీసర్గా విజయ్ సేతుపతి గారి అండ్ విలన్ ఎంట్రీ ఇవి కవర్ చేశారు. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ అయిన దొంగ నోట్ల ప్రింటింగ్ కోసం చూపించిన విధానం ఉంది చూడండి, ఎక్సలెంట్గా చూపించారు. ఫస్ట్ స్టెప్ నుండి నోట్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చే వరకు ఇన్డెప్త్గా కాదు కానీ బేసిక్ ప్రాసెస్ని ఇక్కడ మనం చూడొచ్చు. కాకపోతే ఈ ఎపిసోడ్లో లిప్ లాక్స్ ఇంకా చాలా వల్గర్ వర్డ్స్ ఉంటాయి. సో ఎపిసోడ్ అయితే చాలా ఎంగేజింగ్గానే అనిపించింది, అలా వెళ్ళిపోయింది. ఎపిసోడ్ 2 సోషల్ సర్వీస్ 61 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాసేపటికి కొంచెం స్లో అనిపించింది కానీ ముందుకెళ్తున్న కొద్దీ స్టోరీని మంచిగా ఫామ్ చేసుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ని చూస్తే దొంగ నోట్లు ప్రింట్ చేసే హీరో కోసం ఒక పెద్ద ప్రమాదం రాబోతుందని చూసే ఆడియన్స్కి ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ప్రామిసింగ్గా ఫినిష్ అయింది. రాశి ఖన్నా గారు ఎంట్రీ ఇచ్చే ఎపిసోడ్ ఇది. 45 పేపర్ దొంగతనం, దొంగ నోట్లు తయారు చేసే ఇన్డెప్త్ ప్రాసెస్, ఇంకా దాంతో చేసే సీక్రెట్ బిజినెస్ ఇవి మేజర్ హైలైట్స్గా నిలుస్తాయి. ఓవరాల్గా ఎపిసోడ్ కూడా చాలా బాగుంది. ఎపిసోడ్ 3 CCFART 58 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ మొదటి అరగంట మామూలు ఫ్లోలో వెళ్ళింది. అప్పుడే సరిగ్గా బ్యాక్ టు బ్యాక్ 2 ప్రమాదాలు షాహిద్ కపూర్ గారికి ఎదురవుతాయి. సో ఈ నెక్స్ట్ 28 మినిట్స్ ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండానే ఫాస్ట్గా అయిపోతుంది. రాశి ఖన్నా గారు, విజయ్ సేతుపతి గారు కూడా షాహిద్ కపూర్ గారికి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఓవరాల్గా మాత్రం ఎపిసోడ్ కూడా బాగుంది. ఎపిసోడ్ 4 ధన్ రక్షక్ 50 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో ఉన్న స్పీడ్ ఇందులో ఉండదు. ఒకనొక పాయింట్లో ఇంకా స్టోరీ అయిపోయిందేమో అనే ఫీల్ వచ్చింది. నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ని రన్ చేయడానికి కొన్ని పాయింట్స్ని స్టార్ట్ చేశారు ఈ ఎపిసోడ్లో. కానీ ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో ఉండే కొన్ని సరైన చెప్పుకోదగిన సీన్స్ ఈ ఎపిసోడ్లో ఉండవు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ గంట సేపు ఉన్నప్పటికీ ఎంగేజింగ్గానే వెళ్ళాయి. కానీ ఈ ఎపిసోడ్ 50 మినిట్స్ అయినప్పటికీ గంట పైగా చూస్తున్న ఫీల్ వచ్చింది. ఇక్కడ షాహిద్ కపూర్ గారి మరియు విజయ్ సేతుపతి గారి పర్సనల్ లీవ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సో ఓవరాల్గా ఎపిసోడ్ యావరేజ్. సో ఇప్పటివరకు ఈ ఫర్జీ వెబ్ సిరీస్లోని ఫస్ట్ 4 ఎపిసోడ్స్ యొక్క రివ్యూ ఉండేది. ఒక్క యావరేజ్గా అనిపించిన 4th ఎపిసోడ్ తప్ప మిగతావి బాగున్నాయి. రేటింగ్ని ఇంకా ఫైనల్ వర్డిక్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ని యామ్గో సినిమా రివ్యూ ఇచ్చిన తర్వాత చూసి వెంటనే ఇచ్చేస్తాను. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.